అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ఏకశాల భేదాలు. మన క్రిందటి వీడియోలో శాల లక్షణాలు తెలుసుకునేటప్పుడు ఏకశాల దాంట్లో ఏకశాలని 104 విధములుగా నిర్మించుకోవచ్చు. అందులో ముఖ్యమైన 16 గృహాలని చెప్పుకున్నాం కదా! ఆ 16 గృహాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. ఈరోజు మనం జనరల్‌గా ఇల్లు ఖర్చు పెట్టడానికి అందరూ చాలా వరకు చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంత ముందులా కాకుండా ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్, ట్రిపుల్ బెడ్‌రూమ్ అని చాలా బాగా కట్టుకుంటున్నారు. అయితే ఇందులో ఒక డబుల్ బెడ్‌రూమ్‌కి మినిమమ్ 30, 40 లక్షలు అట్లా ఎవరి స్తోమతను కొద్దీ వాళ్ళు బాగా ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. అయితే అంత ఖర్చు పెట్టి కట్టే ఇల్లు మనం ఎలాంటి ఇల్లు కట్టుకుంటున్నాం? ఈ 16 రకాల గృహాల ఇంటిలో మనం ఏ రక గృహం కట్టుకుంటున్నాం? దానికి ఎలాంటి ఫలితం వస్తదనేది మనం చూద్దాం. అందరూ చాలా వరకు అబ్బా! మా ఇంటికి తూర్పు వాకిలుందండి, మా ఇంటికి ఉత్తరం వాకిలుందండి అని చెప్తా ఉంటారు. జనరల్‌గా ఎవరో ప్లాన్‌లేస్తా ఉంటారు, కట్టేసుకుంటా ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళ ప్లాన్ ఇచ్చే దాని మీద బేస్ అయ్యే వీళ్ళు అంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఒకళ్ళు ఒక ఇంటికి ఒక ప్లాన్ ఇచ్చారంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ ప్లాన్‌ని అక్కడ దింపేస్తారనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ప్లాన్ ప్రకారమే ఇల్లు కడతారు. ఎందుకంటే ప్లాన్ ఇచ్చే వ్యక్తిని అంతగా వీళ్ళు నమ్ముతారు. నమ్మే కదా అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టేది మనం. అట్లాంటి కట్టుకున్న ఇంటికి మనం ఎలాంటి గృహం కట్టుకుంటున్నాం? అంటే ఈ 16 రకాల గృహాలలో మనం ఎలాంటి గృహాన్ని కట్టుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. జనరల్‌గా మా ఇంటికి ఉత్తరం వాకిలుందండి, తూర్పు వాకిలి, ఉత్తరం వాకిలి 2 వాకిలు సూపరండి అని చెప్తా ఉంటారు. అలా కాదు. అసలు ఏ ఇల్లు కట్టుకుంటున్నాం అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం 16 రకాల ముఖ్యమైన గృహాలు 16 రకాలని చెప్పుకున్నాం గదా! అవి ఇవే. చూడండి. 1 ధ్రువం, 2 ధాన్యం, 3 జయం, 4 నందం, 5 కరం, 6 కాంతం, 7 మనోరమం, 8 సుముఖం, 9 దుర్ముఖం, 10 క్రూరం, 11 రిపుద, 12 ధనదం, 13 క్షయం, 14 ఆక్రందం, 15 విపులం, 16 విజయం. అయితే ఈ వీడియో అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే బేసిక్‌గా ఇప్పుడు ఉన్న ఇల్లు గూడా మీరు ఈ గృహాలలో ఏ గృహం కట్టుకున్నారు అనేది చూసుకోండి. ఇప్పుడు కొత్తగా కట్టే గృహాలకి మనం ఏ గృహం కట్టుకుంటున్నాం? మనం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి కట్టుకుంటున్నాం గదా గృహం. ఏ గృహం కట్టుకుంటున్నాం? అంటే ఏ ఏ వాకిళ్ళు పెడుతున్నాం? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ధ్రువ గృహం అంటే ద్వారహీనం. అసలు ద్వారమే లేకుండా కట్టుకునే గృహం. అంటే ఇది ఎక్కడ ఉంటదంటే మనకి మార్కెట్ యార్డ్‌లలో ఎక్కువ చూస్తా ఉంటారు. ఇలా ఉండి సారీ ఇది పెన్ ఎక్కువ అయిపోయినట్టుంది. ఇంకో పెన్ తీసుకుందాం. ఇట్లా ఉంటది. దీనికి ద్వారం ఏమి ఉండదు. ఇట్లా పైన ఏం చేస్తారు, చుట్టూ పిల్లర్‌లేసి పైన రేకులేసేసి ఇటు ఇటు దింపేస్తా ఉంటారు. ద్వారహీనం. అంటే దీనికి ద్వారం ఏమి ఉండదు. దీన్ని మనం కూడా ఎక్కువగా ధాన్యం స్టాక్ ఉంచుకోవడానికి దానికోసం వాడతాం మనం. ఇది ధ్రువం. అంటే ధ్రువ గృహం అనే అంటాము. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ధాన్యం. అంటే ధాన్య గృహం అనేది ఇది మన ప్లేస్ అనుకోండి. ఇది మన ప్లేస్ అయితే ఇది చుట్టూ ప్రహరీ వదిలేసి ఇది ఇల్లు. ఇల్లు అయితే ఇప్పుడు ఈ ప్లేస్కి దిక్కులు ఉండాలి కదా, దిక్కులు రాస్తాను. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. అయితే ఈ ధాన్య గృహానికి ఓన్లీ తూర్పు ఒకటే వాకిలి ఉంటుంది. తూర్పు ఒకటే వాకిలి ఉండే గృహాన్ని ధాన్య గృహం అంటాం. ఈ గృహం కూడా ఫలితం ఎలాంటిదంటే ధాన్య సుఖం. అంటే ఈ ఇంట్లో నివసించే ఆ ఇంటికి ఎక్కువ ధాన్యం అనేది సమృద్ధిగా ఉంటుంది అనమాట. ధాన్య సుఖం. అంటే మనం వాస్తు పురుషుని శ్లోకం చెప్పుకున్నాం కదా, వాస్తు పురుష నమస్తేస్తు భూసయ్యాభిరత ప్రభో మద్గృహం ధాన్య సమృద్ధం కురు సర్వదా అని. అట్లానే ఈ ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అన్నమాట ఈ ఇంట్లో. అట్లా అన్నమాట. అయితే నెక్స్ట్ జయగృహం తీసుకుందాం. జయగృహం తీసుకుంటే
ఇది స్థలం అనుకోండి. ఇవి దిక్కులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. అయితే ఈ జయగృహానికి దక్షిణం ఒకటే సింహద్వారం ఉంటుందన్నమాట. ఈ దక్షిణం ఒకటే ద్వారం ఉన్న గృహాన్ని జయగృహం అంటారు. ఈ జయగృహంలో ఉన్నా కూడా విజయమే. ఈ జయగృహంలో ఉన్న వాళ్ళకి కూడా అంత విజయం అనమాట. అంత బాగానే కలిసి వస్తూ ఉంటుంది. ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. చూడ్డానికి దక్షిణం ఫేసింగ్ అని చాలామంది అదిరిపోతారు, కానీ దక్షిణం ఫేసింగ్ అయినా కట్టుకునే విధం తెలియాలి మనకి. కట్టుకునే విధానాన్ని తెలుసుకుంటే ఏ ఫేసింగ్ అయినా సరే నెంబర్ 1. ఒక్క ఉత్తర తూర్పులే 2 మంచిగా, పడమర దక్షిణాలు కూడా మంచివే. మనకి కట్టుకునే విధానం తెలియాలి. ఆ విధానాన్ని తెలుసుకుంటే 4 దిక్కులు సమానమే మనకి. అయితే నెక్స్ట్ నందగృహం. నందగృహం వచ్చేసి ఇది స్థలం అనుకుంటే, ఈ మధ్యలో మన గృహం అనుకున్నాం కదా, ఈ నందగృహానికి తూర్పు ఒక వాకిలి, దక్షిణాన ఒక వాకిలి ఉంటుంది. ఇది నందగృహం అనమాట. ఈ నందగృహంలో ఉండే వాళ్ళకి ఎప్పుడు స్త్రీ హాని, అంటే ఆ ఇంట్లో ఉండే స్త్రీలకి ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఇంకేదైనా సమస్యలు రావచ్చు. ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకి వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారనమాట. అంటే ఇక్కడ ఈ గృహాలు ఏ బిట్లకి కలిసి వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఇది తూర్పు రోడ్డు ఉంది అనుకుందాం. ఈ గృహానికి ఇట్లా తూర్పు రోడ్డు ఉంది, ఇట్లా దక్షిణం రోడ్డు కూడా ఉందనుకోండి, ఇది ఆగ్నేయం బిట్టు, సౌత్ ఈస్ట్ బిట్టు, ఆగ్నేయం బిట్టు. ఇప్పుడు ఇటు రోడ్డు ఉందని చెప్పేసి ఇటు ఒక ద్వారం పెట్టేస్తారు, ఉత్తరం రోడ్డు ఉందని చెప్పి ఉత్తరం ఒక ద్వారం పెట్టేస్తారు. ఈ దక్షిణం, ఇటు తూర్పు రోడ్డు ఉందని తూర్పు ఒక ద్వారం పెట్టేస్తారు, దక్షిణం కూడా ఒక రోడ్డు ఉందని దక్షిణం ఒక ద్వారం పెట్టేస్తారు అనుకోండి. ఇది నందగృహం. ఈ నందగృహంలో ఉండే వాళ్ళకి ఎప్పుడు లేడీస్కి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు రావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎప్పుడు స్త్రీ హాని, అంటే ఆ స్త్రీలకి ఎప్పుడు హాని జరుగుతూ ఉంటుంది, అదనమాట. ఇట్లా ఈ కార్నర్ బిట్లకు కూడా కొంతమంది ఇలా పెడతారనమాట. నెక్స్ట్ కరగృహం ఓన్లీ పశ్చిమం ఒకటే ద్వారం. ఇప్పుడు వీళ్ళకి పశ్చిమం ఒకటే రోడ్డు ఉంది అనుకోండి, ఇదే మెయిన్ రోడ్డు అనుకోండి. ఇప్పుడు ఇదే ఫ్లాట్ అనుకోండి, ఇదే మధ్యలో ఇల్లు. ఇప్పుడు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం. వీళ్ళకి పశ్చిమ రోడ్డు ఉంది, పశ్చిమం ఒకటే ద్వారం పెట్టుకున్నారు, ఇంకా వేరే ద్వారాలు ఏం లేకుండా. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెడ్రూమ్లు ఉండొచ్చు, ఇట్లా, లేదా ఇక్కడ దేవుడి గది ఉండి, ఇక్కడ వంట గది ఉండి, ఇక్కడ ఈ బెడ్రూమ్ ఉండొచ్చు. ఇట్లా ఈ లోపల ద్వారాలు కాదు, ఈ మెయిన్ ఈ మదర్ వాల్కి మనం పెట్టే ద్వారాలు అన్నమాట. ఈ ద్వారాలు మనం చూసుకోవాల్సింది, లోపల బెడ్రూమ్లకు పెట్టే ద్వారాలు కాదు, ఈ ద్వారాలు. ఈ పశ్చిమ సింహద్వారం ఒకటే ద్వారం ఉందనుకోండి, ఇంక వేరే ద్వారం ఏం లేకుండా అది కరగృహం అవుతుంది. ఈ కరగృహం సంపత్తి నాశనం. అందుకని మనం గృహం నిర్మించుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ఏ గృహం కట్టుకుంటున్నాం, మనకి ఎలాంటి ఫలితం వస్తుంది. లక్షలు పోసి ఖర్చు పెట్టుకుని కట్టుకుంటున్నాం, ఎలాంటి ఫలితం వస్తుంది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో గృహం చూద్దాం. అందుకే ఈ వీడియో చూసే వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఏ దిక్కులలో ద్వారాలు పెడితే అది ఏ గృహం అవుతుంది, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం పోసి కట్టేస్తున్నాం, అబ్బో మా ఇల్లు మంచి పిల్లర్లు పోసి కట్టామండి, 4 స్టేర్లు వేసుకోవచ్చు, మంచి బలంగా కట్టాను, మంచి రాడ్ వేసాను, మంచి సిమెంట్ వాడాను, బాగానే ఖర్చు పెడుతున్నావు. కానీ ఏ గృహానికి ఖర్చు పెడుతున్నావు నువ్వు, అందులో ఎలాంటి ఫలితం పొందడం కోసం ఖర్చు పెడుతున్నావు, అంత మనీ ఖర్చు పెడుతున్నావు, బాగానే ఉంది. కానీ మనం తెలుసుకోవాలి, మన డబ్బులు కదా ఖర్చు పెట్టేది. మన డబ్బులు, అన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టేటప్పుడు మనం ఏ గృహం కట్టుకుంటున్నాం, శాస్త్రంలో ఏం చెప్పారు, ఎలాంటి గృహాలు కట్టుకోమని చెప్పారు తెలుసుకొని మనం కట్టుకుంటున్నాం అనుకోండి. ఎందుకంటే ఆ గృహంలో జీవితాంతం ఉండేది మనం. ఎవరు ఉండరు, కట్టిన మేస్త్రులు ఉండరు, ప్లాన్ ఇచ్చిన వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. కట్టుకున్న తర్వాత జీవితాంతం ఆ గృహంలో ఉండేది కట్టుకున్న వ్యక్తి, అతని ఫ్యామిలీ, భార్య, పిల్లలు, వీళ్ళు మాత్రమే.
అందుకని అతను కట్టుకున్న గృహంలో అన్ని లక్షల పోసి కట్టుకున్న గృహంలో ఆ భార్య పిల్లలు సుఖ సంతోషాలతో ఉండేలాగా చూసుకోవాలి మనం. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం కాంతగృహం. కాంతగృహం అంటే ఈ కాంతగృహానికి తూర్పున ఒక వాకిలి ఉంటుంది, అట్లానే పశ్చిమం కూడా ఒక వాకిలి ఉంటుంది. తూర్పు వైపు వాకిలి ఉంది, పశ్చిమ వైపు వాకిలి ఉంది. తూర్పు పడమర అన్నమాట వాకిలి ఉంది. ఈ గృహం ఓకే. పుత్ర పౌత్ర సుఖం అంటే ఆ ఇంట్లో ఉండే పిల్లలకి ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది అనమాట. మన పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పిల్లలు హాయిగా ఉంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏముందండి? అంతే కదా, పుత్ర పౌత్ర సుఖము. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది? అంతే కదా. అందుకని చెప్పేసి ఈ కాంతగృహం పుత్ర పౌత్ర సుఖము అని ఈ కాంతగృహం బెటర్, ఇది కట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. అలాగే మనోరమం గృహం అంటే దక్షిణ పశ్చిమం. ఇది దక్షిణం, ఇది పశ్చిమం. ఇప్పుడు ఈ పశ్చిమాన ఒక రోడ్డు ఉందనుకోండి, అట్లానే దక్షిణాన్ని కూడా రోడ్డు ఉందనుకోండి. ఈ కార్నర్ బిట్ ఉంది కదా, దీన్ని ఏ బిట్ అంటారు? సౌత్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ అంటే నైరుతి బిట్టు. అది ఈ నైరుతి బిట్టోళ్ళు ఇప్పుడు ఇటు రోడ్లు ఉండి ఈ కార్నర్ బిట్ అనుకోండి, ఈ కార్నర్ బిట్టోళ్ళు ఇటొక ద్వారం పెట్టుకోవచ్చు, ఇటొక ద్వారం పెట్టుకోవచ్చు. అటొక ద్వారం పెట్టుకుని మనోరమ గృహం. ఫలితం ఏంటి? లక్ష్మీప్రదం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, లక్ష్మీప్రదం అంటే ఇంకంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి? ఏ ఇబ్బందులు లేకుండా ఆ ఇంట్లో మనం వెళ్ళిన తర్వాత కొంచెం మనకు కలుసుబాటు వచ్చింది అనుకోండి, అమ్మయ్య పర్లేదు, మా ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు కొంచెం కలిసి వస్తుందండి, మేము బాగానే ఉన్నాము, అమ్మయ్య అని హ్యాపీగా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అంతే కదా, అంతకు మించింది మనకు కావాల్సింది ఏముంది? అలానే నెక్స్ట్ ఇంకో గృహం చూద్దాం. ఈ చుట్టుపక్కల ఈ ప్రహరీ ఎందుకు ఉంచుతున్నానంటే, కంపల్సరిగా ప్రతి ఒక్క ఇల్లు మెయింటైన్ చేసుకుని ప్రహరీ అని చెప్పేసి ఉంచుతున్నా. ఎందుకంటే చాలామంది ఇట్లా హద్దులతో కలిపి కట్టేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దక్షిణ సరిహద్దు గృహాలని ఒక వీడియో చేశా, అది చూడండి, అందులో మీకు అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఏ గృహమైనా సరే మనం చుట్టూ ప్రహరీ వదిలితే దానంత సేఫ్ ఇంకోటి ఉండదు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఆ వీడియో చూడండి, ఈ ప్రహరీ ఎందుకు వదలాలనేది మనకు అర్థమవుతుంది. అలానే ఇప్పుడు నెక్స్ట్ సుముఖ గృహం. ఈ సుముఖ గృహం వచ్చేసి తూర్పున ఒక వాకిలి ఉంటుంది, అలానే పశ్చిమంలో కూడా వాకిలి ఉంటుంది, అలానే దక్షిణం వైపు కూడా ఒక వాకిలి ఉంటుంది. వీళ్ళు తూర్పు ఫేసింగ్ వాళ్ళు అనుకోండి, తూర్పు ఫేసింగ్ రోడ్డు అనుకోండి, ఈ గృహం కట్టుకోవచ్చు. ఈ సుముఖ గృహం అనేది కట్టుకోవచ్చు. ఎందుకంటే తూర్పుని సింహద్వారం పెట్టుకోవచ్చు, లేకపోతే పశ్చిమ రోడ్డు లేనా కూడా ఇది కట్టుకోవచ్చు, లేదు దక్షిణ రోడ్డు లేనా సరే ఈ గృహం కట్టుకోవచ్చు. ఈ సుముఖ గృహం ఫలితం ఏంటంటే భోగప్రదం. భోగాలు కొంతమందిని చూసారా, అబ్బా ఏంద్రా వీడి భోగం, ఏంట్రా నాయన వీడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు, వీడికి సరైన చదువు లేదు, సరైన ఇది లేదు, కానీ వీడి ఎంజాయ్, వీడి భోగం ఏంట్రా బాబు అని అంటారు. వీడి భోగం ఇలా సాగుతుంది ఏంటి అని అంటారు కదా, అట్లా భోగప్రదం. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి భోగప్రదం అన్నమాట, భోగప్రదంగా జరుగుతుంది అలా. నెక్స్ట్ దుర్ముఖ గృహం. దుర్ముఖ గృహం అంటే ఏం లేదు, సింపుల్గా ఇంటికి ఒకటే ఉత్తర ద్వారం ఉంటుంది. ఈ ఇల్లు చాలా మంది కట్టుకొని ఉంటారు. మ్యాక్సిమం ఉత్తర ఫేసింగ్ వాళ్ళందరూ పల్లెటూరుకి పోతే ఉత్తరం ఒకటే ద్వారం ఉంటుంది, ఇంకంతే. ఈ చుట్టుపక్కల ఈ మదర్ వాళ్ళకి ఉత్తరం ఒకటే ద్వారం.
చాలా ఇల్లు తగులుతాయి మనకి. ఈ ఇంట్లో ఏంటంటే ఈ దుర్ముఖ గృహంలో ఈ ఒకటే ద్వారం ఇలా ఉండటం వల్ల దుఃఖము. దీని ఫలితం ఏందంటే దుఃఖము. దీనికి తోడు ఇంకొద్దిగా వాస్తు దోషాలు ఉన్నాయనుకోండి, వీళ్ళకి ఎప్పుడు పాపం ఏదో ఒక సమస్యలు వచ్చి పడతానే ఉంటాయి. భగవంతుడా ఏంటి సమస్యలు, ఎప్పుడు దుఃఖమే, ఇంకా నిరాశ నిస్పృహతో. దేవుడా ఏంటి సుఖము, ఏంటి ఈ దుఃఖం, నాకు ఏంటి కష్టాలు అన్న రీతిలో వాళ్ళకి ఏవో ఒక సమస్యలు వచ్చి పడతానే ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఎట్లాంటి ఇల్లు కట్టుకోవాలనేది చూడండి, స్టెప్ బై స్టెప్ నిదానంగా చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అర్థం కాకపోతే ఈ 16 గృహాలు మళ్ళీ చిన్న చిన్న షార్ట్లా పెడతా, ఒక్కో గృహానికి ఎలాంటి ఫలితం వస్తుంది అనేది. ఈ గృహం చూడండి, ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ ఒక్కొక్క గృహం ఎలాంటి ఫలితం ఇస్తుంది, ఎలాంటి ద్వారాలు ఉంటాయి, ఎలాంటి ఫలితం ఇస్తుంది అనేది నేను మళ్ళీ చేస్తాను, కంపల్సరీ చేస్తాను మీకోసం మళ్ళీ. అందుకని ఉత్తరం ఒకటే ద్వారం అనేది పెట్టుకోవద్దు. ఉత్తరం ఒకటే ద్వారం అనేది పెట్టుకోవద్దు. ఇప్పుడు ఉత్తరం ఒకటే ద్వారం పెట్టుకునే బదులు దీనికి చుట్టట్ల ప్రహరీ ఉందనుకోండి, ఇక్కడ ఉత్తరం, దీని దక్షిణం, ఇటు తూర్పు పెట్టుకున్నారండి కదా, ధనదాగృహం అవుతుంది. అంటే ఎప్పుడు ధనాగమం అంటే కొంచెం పర్లేదు, ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు కలిసి వస్తుంది అన్నట్టే. ఈ గృహం కూడా ఉంది, చెప్తాను ఉండండి, ముందు ఉంది ఇది కూడా. నెక్స్ట్ క్రూర గృహం. ఈ క్రూర గృహం ఏంటంటే జనరల్గా తూర్పున ఒక వాకిలి, ఉత్తరం వైపు ఒక వాకిలి. చాలామంది అంటా ఉంటారు, అబ్బా మాది తూర్పు ఫేసింగ్ అండి, మాకు తూర్పు వాకిలి ఉంది, ఉత్తరం వాకిలి కూడా ఉంది, మా ఇల్లు సూపర్ అండి, అది ఇది అని చెప్తా ఉంటారు. మాది ఉత్తరం వాకిలి ఉంది, తూర్పు వాకిలి, అదేదో గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ అదేంటో తెలుసా, ఈ 2 వాకిలి కల గృహం క్రూర గృహం. ఈ మధ్య ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ద్వారాలు తీసుకెళ్ళి ఈ మూలకు పెట్టేస్తున్నారు. ఈ మూల గోడకి ఇటు తీసుకెళ్ళి ఏడొక ద్వారం, మళ్ళీ ఇదే మూల గోడకి ఇటు ఒక దూరం. ఈ ద్వారాలు పెట్టి ఈ 2 డోర్లు ఒకేసారి ఓపెన్ చేయండి, ఒక డోర్కి తగులుతూ ఉంటాయి. అట్లా తగలకూడదు. ఈ తూర్పు డోరు ఉత్తరం డోర్ 2 ఒకే డోర్లు ఓపెన్ చేస్తే ఒక ద్వారానికి ఒక ద్వారం, ఒక డోర్కి ఒక డోర్ కొట్టుకుంటా ఉంటాయి ఎప్పుడు. అట్లా ఉండొద్దు. ఇట్లా అసలు మూలకి ద్వారాలే పెట్టొద్దు. ఇది మొట్టమొదటి చేసే మిస్టేక్, జనరల్ మిస్టేక్, అందరూ ఇదే చేసేది మిస్టేక్. ఇది క్రూర గృహం. ఈ క్రూర గృహంలో ఎప్పుడైనా సరే ఉత్తర తూర్పు అట్లా పెట్టుకోవాలి. అంటే చెప్తాను ద్వారాలు ఏ ప్లేస్లలో ద్వార స్థాపన చేయాలనే వీడియో కూడా చెప్తాను ముందు. ఈ తూర్పు ఉత్తరం 2 ద్వారాలు అన్న గృహం క్రూర గృహం. ఆ ఇంట్లో క్రూర గృహంలో ఫలితం ఎలా ఉంటుందంటే సర్వదుఃఖకారి. సర్వదుఃఖకారి అంటే ఆ గృహంలో ఉన్న భార్యాభర్తలకి ఎక్కువ కీచులాటలు రావడం, చిన్న చిన్న విషయాల దగ్గర ఊరికే కీచులాటలు రావడం, అలగడం, చిల్లర గొడవలు, ఊరికే పెద్ద సమస్యలు ఏముండవు, చిన్న చిన్న సమస్యల దగ్గర చిల్లర గొడవలు పెట్టుకోవటాలు, ఊరికే భార్యాభర్తలు ఇద్దరు కీచులాడుకోవడాలు, అట్లాంటి చిన్న చిన్న గొడవలు అంటే ఊరికే వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, అబ్బో మాది ఉత్తర ద్వారం అండి, మాది తూర్పు సింహద్వారం అండి, మాది ఉత్తర ద్వారం ఉంది, తూర్పు ద్వారం ఉంది, 2 ద్వారాలు ఉన్నాయి మా ఇంటికి అని చెప్తారు. ఇదిగో ఇదే క్రూర గృహం. తెలిసి కట్టుకుంటున్నారో తెలియక కట్టుకుంటున్నారో లక్షలు పోసి కట్టుకుంటారు. బిల్డింగ్ లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా, ఖర్చు పెట్టినప్పుడు మనం ఎలాంటి గృహం కట్టుకుంటున్నాం, దానికి ఎలాంటి ఫలితం వస్తుంది అంటే మినిమం మనం ఒక గృహం కట్టుకున్నామంటే ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టి కట్టుకుంటున్నప్పుడు మళ్ళీ 40-50 లక్షలు ఆ ఇల్లు కుదరలేదని చెప్పేసి ఇంకో 40-50 లక్షలు కూడబెట్టి మళ్ళీ ఇంకో ఇల్లు కట్టగలవా? కట్టలేము. అట్లాంటప్పుడు మనం ఎలాంటి గృహం కడుతున్నాం, మనకి ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఎంత జాగ్రత్తగా ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. మనకి తెలియదు, తెలిసిన వ్యక్తిని తెచ్చుకొని మనం ఇట్లా అన్ని జాగ్రత్తగా చూపించుకొని, అసలు చూడాల్సిన అంశాలు చాలా ఉంటాయి ఒక ఇల్లు కట్టేటప్పుడు. మనం అనుకుంటాం జాగ్రత్తగా, అందరూ అనుకుంటారు ఇల్లు కట్టాలంటే వాస్తు అనేది ఒక చిన్న టాపిక్లే, అదే ఉంది, ఎవరినో ఒకరు తెలిసిన వాళ్ళు తీసుకొస్తే వాళ్ళే చూస్తారు, లేకపోతే మేస్త్రులే చూస్తారు. మేస్త్రులకి ఎవరికి వాస్తు శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు ఇవేం చదువుకోరు, ముహూర్తాలు ఇవి చదువుకోరు ఎవరు.
ఈ రోజులలో బెల్దారి మేస్త్రి ఎలా అంటే వాడు కట్టుబడి కట్టడం, ప్లాస్టింగ్ చేయడం వస్తే చాలు, నేను మేస్త్రిని టాపీ పట్టుకుని వెళ్ళిపోతాడు, నాకు 1000 రూపాయలు కూలి, నేను ఇల్లు కట్టేస్తాను. ఎక్కడ ఏ కొలతలు సరిగా ఉండాలో కూడా అర్థం కాదు. అందరినీ అనట్లేదు, అందరిని మేస్త్రి అనట్లేదు, మేస్త్రులలో కూడా చాలామంది పని తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకునే మేస్త్రులు ఉన్నారు. ఎందుకంటే మనం చేసేది రోజు ఇదే పని, ఆ ఇంటి గురించి మనం అంతా తెలుసుకోవాలి, వాస్తు శాస్త్రం అనేది కూడా ఒకటి ఉంది, ఎక్కడ ఏం పెట్టాలి ఏంటండి అని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు మేస్త్రులు. వాళ్ళు కొంతమంది చదువు రాకపోయినా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి మనం అనకూడదు. జనరల్గా ఈ రోజులలో పిల్లలు ఎలా ఉన్నారంటే ఇంతే ఉన్నారు. కట్టుబడి కట్టడం వచ్చా, ప్లాస్టింగ్ చేయడం వచ్చా, టాపీ పట్టుకుని వెళ్తాం, నాకు 1000 రూపాయలు కూలి, నేను బెల్దారి మేస్త్రి అని పోవటం. వాడికి ఈ కూరగృహం అంటే ఏం తెలుసు, దుర్ముఖ గృహం అంటే ఏం తెలుసు, దాని గృహం, జయగృహం, నందగృహం, అసలు ఇన్ని గృహాలు ఉన్నాయనేదే తెలియదు. అది పరిస్థితి. అందుకని మనం ఇల్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచించి కట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ రిపుద గృహం. రిపుద గృహం అంటే దక్షిణం, ఉత్తరం. ఉత్తర ఫేసింగ్ ఉన్నోళ్ళు ఏళ్ళాకలని చెప్పాం కదా, ఈ ఉత్తర ఫేసింగ్ ఉన్నోళ్ళు కొంతమంది ఒకటే ద్వారం పెట్టుకుంటారు. ఒకటే ద్వారం పెట్టుకున్నా కూడా అది దుఃఖము. అలాగని దానికి ఆపోజిట్ దక్షిణంలో ఒక ద్వారం పెట్టినా కూడా అది రిపుద గృహం అవుతుంది. రిపుద గృహం ఫలితం ఏంటి అంటే శత్రు భయము. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఒకటి నుంచి గొడవలు వస్తూ ఉంటాయి. అమ్మో నాయన ఏంటి గొడవలు, ఎప్పుడు ఎవరితో గొడవ అవుతుందా ఏంటా, ఎవడొచ్చి మీద పడతాడా అన్న రీతిలో ఆ ఇంట్లో ఉన్నోళ్ళు బ్రతకాల్సి వస్తుంటుంది. గొడవలు ఎట్నుంచైనా రావచ్చు, పిల్లల నుంచైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు. ఈ రోజులలో మనం ఒక హైవే మీద వెళ్తుంటే మన రూట్లో వెళ్తున్నా కూడా పక్క నుంచి వచ్చేవాడు కొడతాడు చూడండి, అట్లా ఎట్నుంచైనా గొడవలు వచ్చి తగిలే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ రుపద గృహం శత్రు భయం, ఈ గృహం కూడా కట్టుకోవద్దు. సింపుల్. దీనికి ఇదే రిపుత గృహానికి ఉంది, ఉత్తరం దక్షిణం పెట్టారు, మీ ఇంటికి చుట్టూ ప్రహరీ ఉంది కదా, ఉన్నప్పుడు ఇటు ఒక ద్వారం పెట్టేశారు అనుకోండి, ధనదా గృహం అవుతుంది. సూపర్ కదా. ఎప్పుడు ధనలాభం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ధనలాభం. అంటే ఏదో ఒక పనులలో కలిసి రావడం, ఏదైనా పనులకి వెళ్ళినా ఆ పని ఆగకుండా పని జరగడం, అలా కూలీ డబ్బులు రావడం. కలిసి రావడం అంటే ఇల్లు కట్టుకొని కోట్లు వచ్చి రావడం కాదు. మనం వెళ్ళిన పని ఆగకుండా పని అవుతూ ఉంటే మన కష్టం మన చేతికి వస్తే చాలు. ఇది కూడా చెప్తా, నెక్స్ట్ ఉంది ఇది కూడా. అందుకని ఇది శత్రు భయము. నెక్స్ట్ ధనదా గృహం. ఈ ధనదా గృహం వచ్చేసి ఈ ధనదా గృహానికి ఉత్తరం ఒక వాకిలి ఉంటుంది, దక్షిణం ఉంటుంది, తూర్పు ఉంటుంది. ఈ 3 వాకిళ్ళు ఈ మదర్ వాళ్ళకి ఈ 3 దిశలలో వాకిళ్ళు ఉంటే ఇది ధనదా గృహం. ఈ గృహంలో ఉన్న వాళ్ళకి ధనలాభం. ధనలాభం అంటే ఇల్లు కట్టుకోగానే మనకు కోట్లు ఎక్కడి నుంచి కష్టపడకుండా ఎవరికి రూపాయి రాదు. ఏ దోషాలు లేకుండా, మన జాతకంలో ఏ దోషాలు లేకుండా, మన జాతకంలో మన టైం బాగుండి మనం కట్టుకున్న గృహం కూడా వాస్తు దిశలకి దిశ అంతా బాగానే ఉంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ పని వెనుక తిరగకుండా అన్ని పనులు సవ్యంగా జరుపుకుంటూ వెళ్ళిపోతుంటే అదే చాలు. మన కష్టం కదా, ఫలితం రూపాయి అదే వస్తానే ఉంటుంది ఆటోమేటిక్గా, అంతే కదా. అందుకని ఈ ధనదా గృహంలో ఉన్న వాళ్ళకి ధనలాభం. దీని ఫలితం ఏంటా అంటే ధనలాభం. సింపుల్ చూడండి, ఉత్తరం, దక్షిణం, తూర్పు. ఇళ్ళకల ఏం చెప్పుకున్నాం మనం, ఉత్తరం ఒకటే వాకిలి ఉంటే దుర్ముఖ గృహం, దుఃఖానికి కారణం. అట్లానే ఉత్తర దక్షిణం ఉంటే రిపుద గృహం, శత్రు భయం. ఇంకొక డోర్ పెట్టుకోగానే చూడండి ధనదా గృహం అయిపోయింది. ధనదా గృహం అంటే ధనలాభం. చూడండి ఎంత మారిపోయిందో. ఇవి తెలియాలి మనకి, ఎక్కడ డోర్లు పెట్టుకోవాలి, ఏ వైపు దిశలో మన ఇంటికి రోడ్ ఎటు ఉంది. ఇప్పుడు ఇదే తీసుకోండి, సింపుల్గా తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు, ఉత్తరం రోడ్డు ఉన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, దక్షిణం రోడ్డు ఉన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. సెట్ అయిందా? దక్షిణం రోడ్డున్న కట్టుకోవచ్చు, ఉత్తర రోడ్డున్న కట్టుకోవచ్చు, తూర్పు రోడ్డున్న కట్టుకోవచ్చు. ధనదాగ్రహం 3 దిక్కులలో ఏ రోడ్డున్నా కట్టుకోవచ్చు. ఈ 3 రోడ్లు ఉన్న వాళ్ళకి ధనదాగ్రహం సెట్ అవుతుంది కదా. ఇప్పుడు జనరల్గా ఏంటి,
తూర్పు రోడ్డు ఉంటే తూర్పు సింహద్వారం, ఉత్తర ఒక ద్వారం, కూర గృహాలు కట్టుకొని సంతోషపడిపోతున్నారు. మా ఇంటికి ఉత్తరం ద్వారం ఉందండి, తూర్పు ద్వారం ఉందండి, ఇంకేంటి మాకు చాలు అని. ఏ ఇల్లు కట్టుకుంటున్నారో తెలుసుకోవాలి జనరల్గా. అలాగే నెక్స్ట్ క్షయగృహం. క్షయగృహం అంటే పడమర ఉత్తరం. పడమర ఉత్తరం ఇది జాగ్రత్తగా చూడండి. పడమర రోడ్డు ఉందనుకోండి, ఇటు ఒక రోడ్డు, ఉత్తరం ఒక రోడ్డు, ఈ కార్నర్ బిట్లు ఉంటుంది కదా, నార్త్ వెస్ట్ బిట్, వాయువ్యం బిట్. ఇది ఈ వాయువ్యం బిట్లో కొంతమంది ఇలా పెట్టుకున్నారే అనుకోండి, పడమర రోడ్డు ఉంది అని పడమర ఒక ద్వారం పెట్టుకుంటారు, ఉత్తర రోడ్డు ఉంది కానీ ఉత్తరం కూడా ఒక ద్వారం పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు అది ఏ గృహం అవుతుంది? ఏ గృహం అవుతుందంటే క్షయగృహం. క్షయగృహం ఫలితం ఏంటంటే సర్వనాశనం. సర్వనాశనం అంటే సర్వనాశనం ప్రత్యేకంగా ఏం లేదు, మనకి అన్ని చేపట్టిన పనులన్నీ ఆటంకాలు ఎదురయ్యి అన్ని ఇబ్బందులు ఎదురవుతే ఇంకేముంది, ఆటోమేటిక్గా మనకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అందుకని చెప్పేసి ఇదనేది మనకి సరిపోదు, సింపుల్. దీంట్లో ఇదే రోడ్డు ఉందనుకోండి, ఏ 2 రోడ్లు ఉందనుకోండి, ఇంకొక ద్వారం యాడ్ చేసుకోండి. ఏదైనా ఒక ద్వారం యాడ్ చేసుకోవాలి అంటే ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకుంటే విపుల గృహం అవుతుంది. దక్షిణం, పశ్చిమం, ఉత్తరం. అప్పుడు అది ధన యశో వృద్ధి, అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ధనం కలిసి వస్తూ ఉంటుంది. అంటే ధనం అనేది ఎదుగుదల, వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎదుగుదల కలిసి వస్తూ ఉంటుంది. ఈ గృహం ఇది కూడా ఉంది, ఇది కూడా చెప్దాం. నెక్స్ట్ అదే గృహం మనం చెప్పేది. నెక్స్ట్ విపుల గృహం. ఇప్పుడు ఆక్రందన గృహం. ఈ ఆక్రందన గృహం ఏంటంటే పూర్వం, పశ్చిమ, ఉత్తరం. ఇది ఆక్రందన గృహం. ఈ 3 దిక్కులు రోడ్డు ఉండి, ఈ 3 దిక్కుల్లో ఏ దిక్కున్నా కానీ ఈ 3 దిక్కులు మనం ద్వారాలు పెట్టుకోండి, ఇది ఆక్రందన గృహం. ఈ గృహంలో నివసించే వాళ్ళకి ఏంటంటే శోకం, అంటే ఎప్పుడు ఏడుపుతో కూడిన సమస్యలు వస్తూ ఉంటాయి. ఎట్నుంచో ఒకటి నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి, ధన నష్టం అవుతూ ఉంటుంది. ఇదేంటో నాయన సమస్యలు ఎలా వస్తున్నాయి అనే రీతిలో చిన్న చిన్న సమస్యలన్నీ వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా. నెక్స్ట్ విపుల గృహం. విపుల గృహం వచ్చేసి దక్షిణ, ఉత్తర, పడమర. దక్షిణానికి ఒక డోరు, ఉత్తరానికి ఒక డోరు, పడమరకి. ఈ 3 దిక్కులో ఉంటే ఇది విపుల గృహం. విపుల గృహం ఫలితం ఏంటంటే ధన యశో వృద్ధి, అంటే ధనం వృద్ధి పెరుగుతూ ఉందనుకోండి, మన సంపాదించిన రూపాయికి మన కష్టానికి ఏదో పనిలో రూపాయికి రూపాయి లాభం కలిసి వస్తుంది అనుకోండి, మనకి ఇంకంతకన్నా కావాల్సింది ఏముందండి? మన కష్టం కాక ఇంకొక ₹1 మనకి లాభం రూపంలో కలిసి వస్తే మనకి అంతకు మించింది కావాల్సింది ఏముంది? ఏ పని చేసుకున్నా హాయిగా బతకగలుగుతారనమాట. అట్లానే ఇది విపుల గృహం అన్నమాట. ఈ 3 దిక్కులు దక్షిణం, ఉత్తరం, పడమర, ఈ 3 దిక్కుల ద్వారా ఉంటే ఇది విపుల గృహం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విజయ గృహం. విజయ గృహం గృహంలోనే ఉంది విజయ గృహం, అంటే అన్ని శుభకార్యాలలో అన్ని పనులలో అతనికి విజయము. ఎట్లా అంటే చూడండి, ఏ రోడ్డైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 దిశలలో 4 డోర్లు వచ్చినాయి. అంతకు మించిన గృహం, మంచి గృహం ఇంకోటి లేదు. విజయ గృహం. అన్ని మంగళ కార్యాలలో శుభం జరుగుతూ ఉంటుంది, అన్ని పనులలో విజయం జరుగుతూ ఉంటుంది. ఈ విజయ గృహం
ఏ ఫేసింగ్ రోడ్డులైనా సరే కట్టుకోవచ్చు. చూడండి, దక్షిణ రోడ్డు ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు. దక్షిణ రోడ్డులోనే 4 దిక్కుల రోడ్డు ఉంది. తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఉత్తర రోడ్డు ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు, పడమర రోడ్డు ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు. 4 దిశలలో ఏ రోడ్డు ఉన్న వాళ్ళకైనా సరే విజయగృహం సెట్ అవుతుంది. అన్ని కార్యాలయాలలో విజయం, అన్ని పనులలో విజయం. మనకి ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? అందుకని మనం ఎలాంటి గృహం కట్టుకుంటున్నాం తెలుసుకోవాలి. మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి కట్టుకుంటున్నాం కదా, ఎలాంటి గృహం కట్టుకుంటున్నాం అది తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకోకుండా ఊరికే మా ఇంటికి తూర్పు ద్వారం ఉందండి, ఉత్తర ద్వారం ఉందండి, మా ఇల్లు, కొంతమంది లేడీస్ని చూస్తే అబ్బా మా ఇంటికి తూర్పు ద్వారం ఉత్తర ద్వారం ఉందండి, అసలు మా ఇల్లు సూపర్ అండి అన్న రీతిలో చెబుతారు. అట్లాగే ఇదే లేడీసు ఇంటి పక్కన వాళ్ళకి అనుకోండి, ఇంటి పక్కన వాళ్ళకి అట్లా అబ్బో వాళ్ళ ఇంటికి ఉత్తర ద్వారం ఉంది, తూర్పు ద్వారం ఉంది, వాళ్ళకి ఇంకేం సూపర్ అన్నట్టు చెబుతారు. కానీ అది యాక్చువల్గా పూరగృహం. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ బాధలు అర్థమవుతాయి. వీళ్ళు తెలిసి వాళ్ళని పొగుడుతారో తెలియక వాళ్ళని పొగుడుతారో అర్థం కాదు. అందుకని ఈ 16 రకాల గృహాలలో మనం ఏ గృహం కట్టుకుంటున్నాం, మన ఇంటికి ఏ గృహాన్ని కట్టుకుంటున్నాం తెలుసుకోవాలి. తెలుసుకొని అబ్బో మా ఇంటికి ఉత్తర ద్వారం ఉందండి, ఉత్తర దిశకి కుబేరుడు అధిపతి కాబట్టి వాళ్ళ ఇంటికి ధనం అదే పనికి రాదు. చూసుకోవాలి ఏ గృహం కట్టుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది. తూర్పు సింహద్వారం అండి, ఏ దిశ అయినా ఒకటే, మనకి కట్టుకునే విధానం తెలియాలి. ఈ ద్వారాలు చూసారా, ఇక్కడ ఒక ద్వారం తీసేసాం అనుకోండి, ఇది తీసేస్తే ధనదాగృహం అవుతుంది. అది ఇటు కూడా ఒక ద్వారం పెట్టుకుంటే విజయగృహం అవుతుంది. ఈ లాజికల్ తెలియాలి. జనరల్గా కొంతమంది ఇళ్ళకైతే మేస్త్రులే ప్లాన్లు ఇచ్చేస్తూ ఉంటారు. అబ్బో ఇక్కడ ఈ బెడ్రూమ్ పెట్టుకోండి, ఇక్కడ అది పెట్టుకోండి అని. నేను జనరల్గా ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రిని చూసా. ఒకళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటుంటే ప్లాన్ ఇవ్వాలి. వాళ్ళకి పాపం వాస్తు శాస్త్రం అనేది ఒకటి ఉందనేది కూడా సరిగా అవగాహన లేదు. ఎవరిని మనం తెచ్చుకోవాలి, ఎలా చూయించుకోవాలి, కొత్త ఇల్లు కట్టుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటా ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కాదు. కానీ మేస్త్రులనే వీళ్ళు తెలిసో తెలియక అడిగారు. ఈ మేస్త్రి ఏం చేస్తున్నాడంటే కూర్చొని ఒక బండ మీద బలపం తగ్గిస్తూ ఉన్నాడు. ఎట్లా గీస్తున్నాడంటే ఇట్లా గీశాడు. అతనిది ఉత్తర ఫేసింగ్ ఫ్లాట్, అంటే ఉత్తరం వైపు రోడ్డు ఉంది. ఇది ఫ్లాట్ అనుకోండి, ఇది తూర్పు, అది తూర్పు అనుకోండి, ఇది పడమర, ఇది ఉత్తరం, దక్షిణం. వెనక ఉత్తరం రోడ్డు, మెయిన్ రోడ్డు ఉంటే ఆ ఇంటి ఓనర్ పాపం తెలియక మేస్త్రిని అడిగాడు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేసి అడుగుతా ఉంటే ఈ మేస్త్రి బండ మీద కూర్చొని ఒక బలపంతో గీస్తూ ఉన్నాడు. ఎలా గీస్తూ ఉన్నాడు, ఇదే అయితే ఈడ ఒక 2 బెడ్రూమ్లు పెట్టుకో, ఇట్ట ఒక వంటగది కట్టుకో. లాస్ట్కి వీళ్ళకి దేవుడి గది లేదు. అసలు దేవుడి గది ఎక్కడ పెట్టాలో తెలియట్లా. దేవుడి గది లేదు. దేవుడి గది ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. ఈ వంట బల్ల ఉంది కదా, ఇట్లానే ఈ ఆగ్నేయం మూల కదా, ఇది తూర్పు అండి, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. అయితే ఈ వంటగదిలో ఇక్కడ ఒక సెల్ఫ్ పెట్టుకొని ఇక్కడ దేవుడి గది పెట్టుకొని సలహా ఇస్తున్నారు. అది వాళ్ళు వీళ్ళు చెప్పిన ఈ మేస్త్రం ప్లాన్ బట్టే కదా అతను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టేది. ఆ ఇల్లు కట్టిన తర్వాత చిన్న వాస్తు దోషాలు ఉన్నాయి, చిన్న సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలి ఏంటంటే ఆయనకి ఏం తెలియదు. ఎవరిని అడగాలి తర్వాత? ఇట్లా చాలామంది ఉన్నారు. అందుకని తెలిసిన వాళ్ళు మనం కొత్తగా నూతనంగా నిర్మించుకునే గృహానికి చాలా ఉంటాయి చూడాల్సినవి. అందుకని అవన్నీ చూసుకొని మనం వీటిలలో ఏ గృహం కట్టుకుంటున్నాం, అసలు ఏ గృహం కట్టుకుంటున్నాం, విజయ గృహం కట్టుకుంటున్నామా అంటే అన్ని పనులలో విజయం. అంటే విజయం అంటే ఏం లేదు, మనకి ఒక పనికి వెళ్ళి అతను పని చేసుకునే వ్యక్తి అని అనుకోండి, అతను పనికి వెళ్ళాడు, ఎలాంటి ఆటంకాలు లేకుండా అతని పని సవ్యంగా జరిగి ఆ పని డబ్బులు అతని చేతికి వస్తే చాలు కదా, అట్లా ఆగకుండా, అది ఒక అదృష్టమే కదా.
చాలామందికి పనులు ఆటంకాలు జరిగి పనులు ఆగిపోయి డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇట్లా ప్రతి పనిలో మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పని సవ్యంగా జరుపుకుంటా మన డబ్బులు మన చేతికి వస్తే అది కూడా ఒక విజయమే కదా. మనం ఎలాంటి గృహాలు కట్టుకుంటున్నాం ఆలోచించట్లేదు. ఈ రోజుల్లో జనాలు అసలు ఆలోచించట్లేదు. ఎలాంటి గృహం కట్టుకుంటున్నాం, మనకి చెప్పే వ్యక్తికి సబ్జెక్ట్ ఉందా లేదా. జనరల్గా కొన్ని ఇల్లు పరిశీలిస్తే పాపం చూపిస్తాను ఒక్క నిమిషం. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు రోడ్డు అమ్మట ఉన్న ఇల్లు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ గమనిస్తూ ఉంటా. ఏ ఇల్లు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా కట్టుకుంటున్నారు అన్న రీతిలో నా చూపు ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోద్ది. చూస్తూ ఉంటా. మెయిన్ రోడ్డు అంబటి కట్టుకునే ఇల్లులు కూడా చాలామంది ఇది తూర్పు అనుకోండి, ఫ్లాట్కి ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అనుకుంటే ఈ తూర్పును ఒక వాకిలి పెట్టి మళ్ళీ ఈ మూలలోనే పెడతారు. ఎక్కడ పెట్టరు వాకిలి. ఈ ఉత్తరంలో ఒక వాకిలి పెడతారు. 2 డోర్లు ఇట్లా తీస్తే తూర్పు ఉత్తరం డోర్లు ఏంటి 2 కొట్టుకుంటా ఉంటాయి. మరి వాళ్ళు ఆ సిద్ధాంతులు కూడా మరి అట్లాంటి ప్లాన్లు ఇస్తున్నారు. అది కూరగృహం అవుతుంది. మరి వాళ్ళు తెలిసి ప్లాన్లు ఇస్తున్నారో తెలియక ప్లాన్లు ఇస్తున్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళి ఒక కాలేజీకి వెళ్ళి మన ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే 21 సంవత్సరాలు పడుతున్నాయి. అట్లా అన్ని చదువుకొని ఒక సబ్జెక్ట్ తెలుసుకుంటేనే ఒక డిగ్రీ పట్టా చేతికి వస్తుంది. ఈరోజు చదువుకుంటేనే ఎవరికైనా అక్షజ్ఞానం ఉండాలి, తెలుసుకునే జ్ఞానం ఉండాలి, శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఏంటనేది తెలుసుకుంటేనే అప్పుడు మనకి అన్ని విధాలా మంచి జరుగుతుంది. అందుకని మనం ఎలాంటి ఇల్లు కట్టుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచించి కట్టుకోండి. నేను చెప్పే వీడియోలలో ఎవరిని తప్పు పెట్టే ఉద్దేశం లేదండి. ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం కట్టుకునే ఇల్లు కాబట్టి మన సబ్జెక్ట్ తెలుసుకొని మనం జాగ్రత్తగా ఒక్క ఇల్లు మనం కట్టాము అంటే మన తరానికి అది సరిపోతుందండి. ఇంకా మన పిల్లల తరం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఉంటారో ఈ రోజులలో చూశారుగా ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎలా ఉంటారు. మనం అన్నీ తెలుసుకోగలిగి ఒక మంచి ఇల్లు కట్టుకుంటే అది మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది, మంచి చేస్తుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనకి మన పిల్లలకి మంచి జరిగితే ఇంక అంతకన్నా కావాల్సిందే ఉందండి. ఏదో ఉచిత కడుతున్నాం చేస్తున్నాం అనేది కాదు కదా ఇల్లు. ఇంకోటి ఏ గృహం కడుతున్నామో తెలియదు, ఎలాంటి గృహం కడుతున్నామో తెలియదు, కానీ ఇంటీరియర్ మటుకు లక్షల ఖర్చు పెట్టేస్తారు. పిఓపీలు, లైటింగు, పెయింటింగు, బండలు, అసలుకి ఫర్నిచరు, వీటికి మటుకు బీభత్సమైన సగం పైన ఖర్చు వీటికే పెట్టేస్తారు. అందుకని ముందు ఫస్ట్ మనం అవి ఎంతైనా ఖర్చు పెట్టుకోండి. ఫస్ట్ మనం ఇల్లు ఎలా ఉండాలి, ఎలాంటి ఇల్లు కట్టుకున్నాం అని ఒక జాగ్రత్తగా మంచి ఇల్లు కట్టుకుని తర్వాత మీ ఖర్చు మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది అందుకని జాగ్రత్తగా చూసుకొని కట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.